టర్కీ అనేది ఒక కాంప్లెక్స్ కంట్రీగా మారిపోయింది రీసెంట్గా. ఎందుకు అంటే టర్కీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఎర్దోగాన్, ఇతను ముస్లిం డామినెన్స్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ముస్లిం కంట్రీస్ అన్నిటికీ కూడా తానే లీడర్గా ఎదగాలని ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. టర్కీలో ఉన్న హయా సోఫియా అనే మ్యూజియాన్ని, ఓల్డెన్ డేస్లో ఉన్న చర్చా ఇది మస్జిద్ అనేది డిస్ప్యూట్గా ఉన్న దీన్ని హయా సోఫియా అనే మ్యూజియాన్ని మాస్క్గా మార్చడం రీసెంట్గా. దాంతోపాటుగా మెడిటరేనియన్ ఓషన్లో గ్రీస్ అండ్ సైప్రస్, నార్దర్న్ సైప్రస్ టర్కీ కంట్రోల్లో ఉండిందన్నమాట. సైప్రస్, గ్రీస్ ఎక్స్ప్లోర్ చేసిన గ్యాస్ ఫీల్డ్స్ని ఆ ఏరియా మొత్తం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మొత్తాన్ని తనదిగానే క్లెయిమ్ చేయటం మెడిటరేనియన్ ఓషన్లో. తర్వాత ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం, యుఎస్ఏలో ఉంటూ నాటోలో ఉంటూ యుఎస్ఏ యూరోపియన్ కంట్రీస్తో మిలిటరీ అలయన్స్గా ఉన్న ఈ నాటోలో ఉంటూనే ఆ కంట్రీస్ మీద దాడి చేయటం. ఈవెన్ ఇండియా విషయానికి తీసుకుంటే కూడా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో కూడా ఇండియా జమ్మూ కాశ్మీర్లో హ్యూమన్ రైట్స్ వైలేషన్ చేస్తుందని ఇండియా సోవరెనిటీ మీద అటాక్ చేయడం ఇండియాకి కూడా అంత మంచిది కాదు. దాంతో మనం కూడా రిటాలియేటెడ్ మెజర్స్ తీసుకున్నాం. రీసెంట్గా టర్కీ మీద యూరోపియన్ యూనియన్కి సంబంధించి శాంక్షన్స్ కానీ, యుఎస్ఏకి సంబంధించిన కాట్సా శాంక్షన్స్ కానీ ఇంపోజ్ చేయడంతో ఎర్దోగాన్ కొంచెం వంగాడు. అయినప్పటికీ కూడా తన యొక్క ఈగోని మాత్రం ఇంకా చూయిస్తూనే ఉన్నాడు. ఎనీవే, ఈ ఎర్దోగాన్ చేసే పాలసీస్ అన్నీ కూడా రీసెంట్గా గ్లోబల్ ఆర్డర్కి, గ్లోబలైజేషన్కి యాంటీగా ఉన్నాయి. తన యొక్క ఎక్స్ట్రీమిస్ట్ పాలసీస్ని వరల్డ్ మీద రుద్దటానికి ఎర్దోగాన్ ఎక్కువగా ప్రయత్నం కొనసాగిస్తున్నారు. అయితే రీసెంట్గా టర్కీ S-400 సిస్టమ్స్ని రష్యా నుంచి పర్చేజ్ చేసింది. వీటిని S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. ఇవి క్షిపణి నిరోధక వ్యవస్థ అన్నమాట. ఏదైనా ఒక మిసైల్ గినక లాంచ్ చేస్తే క్షిపణి వస్తూ ఉంటే అది ఆ కంట్రీస్ని డిస్ట్రాయ్ చేస్తుంది. కాబట్టి ఇది వచ్చేటప్పుడు బాలిస్టిక్ మిసైలు ఎయిర్లోనే ఇంకొక యాంటీ మిసైల్ని లాంచ్ చేసి దీనికి ఆపోజిట్గా ఈ మిసైల్ని డిస్ట్రాయ్ చేసే సిస్టాన్ని మనం యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు, క్షిపణి నిరోధక వ్యవస్థ అంటారు దీన్ని. వరల్డ్లో లాంగ్ రేంజ్లో ఉన్నటువంటి మిసైల్స్ని, బాలిస్టిక్ మిసైల్స్ని ఎన్కౌంటర్ చేయగలిగే కెపాసిటీ ఈ S-400 బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టానికి ఉంటుందన్నమాట. 400 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్న మిసైల్ని డిస్ట్రాయ్ చేయగలిగే క్యాపబిలిటీస్ ఈ S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటాయి. దీన్ని S-400 ట్రయంఫ్ అంటారనమాట. వరల్డ్లో బెస్ట్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ మేజర్గా ఒక 2 ఉన్నాయి. ఒకటి థర్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ బిలాంగ్స్ టు USA, టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్ అంటారు. దీన్ని సౌత్ కొరియాలో నార్త్ కొరియాకి యాంటీగా దీన్ని డిప్లాయ్ చేయడం జరిగింది రీసెంట్ ఇయర్స్లో. ఎనీవే, S-400 అనేది ట్రయంఫ్ USA, రష్యాకి సంబంధించినటువంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఇండియాకి కూడా యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. దాన్ని బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. దీంట్లో పృథ్వీ అండ్ అశ్విని గైడెడ్ మిసైల్స్ని యూజ్ చేస్తారనమాట. మేజర్గా పృథ్వీ లాంగ్ రేంజ్ మిసైల్స్ని దీంట్లో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రాంలో. ఇది కూడా ఇండియాకి సంబంధించిన యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఇది DRDO మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఐరన్ డోమ్కి సంబంధించినది ఇజ్రాయెల్కి సంబంధించిన యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఇలా వరల్డ్లో యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ కూడా మోస్ట్ రిలయబుల్గా వచ్చే మిసైల్స్ని డిస్ట్రాయ్ చేయగలిగే క్యాపబిలిటీస్ ఎక్కువగా థర్డ్ మిసైల్స్కి USAకి సంబంధించింది S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, రష్యాకి సంబంధించిన వాటికి ఎక్కువగా ఉండటంతో S-400 సిస్టమ్స్ని పర్చేజ్ చేయడానికి మేజర్గా చాలా కంట్రీస్ ఉత్సాహకత చూపిస్తున్నాయి. దాంట్లో చైనా ఆల్రెడీ పర్చేజ్ చేసింది. ఇండియా 5 S-400 మిసైల్ సిస్టమ్స్ని 40,000 crores 2018లో కొనడానికి సైన్ చేసింది. రీసెంట్గా టర్కీకి కూడా రష్యా S-400 సిస్టమ్స్ని అమ్మింది, డెలివరీ చేసింది కూడా ఆల్రెడీ. అయితే మొత్తం ఇష్యూస్ని మనం చూస్తే నాటో ఎలా అయినా అంటే USA యూరోపియన్ మిలిటరీస్తో పాలు పంచుకునే టర్కీ మిలిటరీ నాటో అలయన్స్ అంటే నాటో అలయన్స్లో ఉండి నాటో కంట్రీస్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి లేదా బైపోలారైజ్డ్ అయినటువంటి వరల్డ్లో నాటో ఒకవైపు, రష్యా ఒకవైపు ఉంటే రష్యా నుంచి ఈ సిస్టమ్స్ని పర్చేజ్ చేయటం వల్ల, ఇప్పుడు నాటోలో అలయన్స్గా ఉండి రష్యాతో ఈ సిస్టమ్స్ని పర్చేజ్ చేయడం వల్ల టెక్నాలజీ ఓవర్లాపింగ్ వల్ల ఏమవుతుందంటే టెక్నాలజీ యొక్క క్రిటికల్ డీటెయిల్స్ తెలిసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట.
సపోజ్ S-400 సిస్టమ్ ఎంతవరకు రిలయబుల్గా పనిచేస్తుందో దీంట్లో టర్కీకి అర్థమైపోతుంది. యూఎస్ఏకి సంబంధించిన ఎక్విప్మెంట్ని ఎంతవరకు ఇది దాని మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుందో తెలుస్తుంది అనమాట. అలాంటప్పుడు టెక్నాలజీ ఓవర్లాప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని యూఎస్ఏ టర్కీని నువ్వు S-400 సిస్టమ్స్ని రష్యా నుంచి పర్చేజ్ చేయొద్దని చాలా వార్నింగ్స్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా టర్కీ వెనుకోకుండా S-400 సిస్టమ్స్ని పర్చేజ్ చేసింది. దాంతో తన శాంక్షన్స్ యాక్ట్ అయిన కాట్స్ యాక్ట్, సో కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని ఉంటుంది. సో ఈ కాట్స్ యాక్ట్ని 2017లో తీసుకొచ్చారనమాట. దీంట్లో సెక్షన్ 231 ప్రకారం నార్త్ కొరియా, ఇరాన్, రష్యా నుంచి ఎక్కువగా డిఫెన్స్ డీల్స్కి సంబంధించి లేదా మిలిటరీ క్రిటికల్ ఎక్విప్మెంట్కి సంబంధించి ఏమైనా డీల్స్ జరిగితే ఆయా కంపెనీల మీద, ఆయా వ్యక్తుల మీద, తర్వాత ఆయా కంట్రీస్ మీద శాంక్షన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. శాంక్షన్స్ రిలీజ్ చేయడం అంటే ఏంటంటే డిప్లొమాటిక్ టూల్ ఆఫ్ మాస్ మర్డర్ అంటారు. అంటే ట్రేడ్స్ని బ్యాన్ చేయడం జరుగుతుంది. ఆ కంపెనీలు వేరే కంట్రీస్కి అమ్ముకోకుండా చేస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు మనకి ఇండియాకు కూడా ఇది అవరోధంగా మిగిలింది. చాలా కాట్సా యాక్ట్ ప్రకారం ఫస్ట్లో ఇండియాని అమెరికా ప్రెజరైజ్ చేసింది. మీరు కనుక రష్యా నుంచి కనుక ఎక్విప్మెంట్స్ని పర్చేజ్ చేస్తే అమెరికాకు సంబంధించిన శాంక్షన్స్ మీ మీద ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే అమెరికాకు సంబంధించిన క్రిటికల్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని మీరు పర్చేజ్ చేయలేరు. సో అమెరికాకు సంబంధించిన ఎలైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీరు క్లీన్ టైప్స్ అయితే మీకు ఉండవు అనేవి. ఇజ్రాయిల్ కూడా అమెరికా పార్ట్నర్. ఇజ్రాయిల్తో సంబంధించిన రిలేషన్స్ కూడా మీకు కంటిన్యూ కావు డిఫెన్స్కి సంబంధించి అని చెప్పడమే కాట్సా యాక్ట్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే అంటే కాట్సా యాక్ట్ని ప్రయోగిస్తే శాంక్షన్స్ ఉంటాయి ఆ కంట్రీస్ మీద. వాళ్ళు ఫర్దర్గా ఫ్యూచర్లో యుఎస్ఏ నుంచి తన అదర్ ఎలైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ట్రేడ్ డీల్స్ని పెట్టుకోలేరు, డిఫెన్స్ డీల్స్ని పెట్టుకోలేరు, ఎక్విప్మెంట్స్ యొక్క యాక్సెస్ పొందలేరు, ఆల్రెడీ ఉన్న ఎక్విప్మెంట్కి మెయింటెనెన్స్ కూడా చేయించుకోలేరు. ఇది కాట్సా యాక్ట్ యొక్క సారాంశం అనమాట. సో కాట్సా యాక్ట్ని రీసెంట్గా యుఎస్ఏ టర్కీ మీద ప్రయోగించింది. సో టర్కీ యొక్క డామినెన్స్ని తగ్గించడం కోసం టర్కీ రష్యాతో కూడా ఫ్రెండ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ నాటోలో ఉండటం కూడా సవ్యం కాదు అని భావించినటువంటి యూరోపియన్ కంట్రీస్, యుఎస్ఏ కూడా టర్కీ మీద శాంక్షన్స్ రిలీజ్ చేసి S-400 సిస్టమ్స్ని మీరు పర్చేజ్ చేస్తుంది వెనక్కి తిరిగి ఇచ్చేయండి రష్యాకి అని చెప్పడం జరిగింది. కానీ టర్కీ ఎటువంటి మాట వెనుకోకుండా S-400 సిస్టమ్స్ని పర్చేజ్ చేస్తుంది. అందుకని కాట్సా యాక్ట్ కింద టర్కీ మీద శాంక్షన్స్ రిలీజ్ చేయడం జరిగింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. ఇండియా కూడా ఒక 5 S-400 సిస్టమ్స్ని మనం 40,000 crores పర్చేజ్ చేస్తున్నాం. దాదాపుగా $5.3 బిలియన్ ఎక్స్పెన్సివ్ చేస్తున్నాం మనం. అయితే ఇండియా మీద కాట్సా యాక్ట్ వర్తిస్తుందా అంటే ఇండియాకి మాత్రం కొంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఎందుకంటే ఇండియా నాటో అలయన్స్ కాదు. సో తర్వాత టెక్నాలజీ ఓవర్లాప్ అవ్వడానికి కూడా అవకాశం లేదనమాట. అందుకని ఇండియాకి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చారు. ఇండియాకి ఒక నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ NDAA కింద కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారనమాట. ఈ యాక్ట్ ప్రకారం ఇండియా ఒక కండిషన్కి ఒప్పుకోవాలి. ఏంటంటే ఇండియా నువ్వు గ్రాడ్యువల్గా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఎక్విప్మెంట్ని తగ్గిస్తూ రా, అప్పుడు మాత్రమే నీ మీద కాట్సా యాక్ట్ ప్రయోగించాం. ఒకవేళ ఇండియా మీద కాట్సా యాక్ట్ ప్రయోగిస్తే అమెరికాకు సంబంధించిన ఫ్రెండ్లీ కంట్రీస్ నుంచి మనం డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని పర్చేజ్ చేయం. ఇప్పుడు మేజర్గా మనం యుఎస్ఏ, ఇజ్రాయెల్ మీద మేజర్గా డిపెండ్ అయ్యి, ఫ్రాన్స్ మీద డిపెండ్ అయ్యి ఈ 3 కంట్రీస్ నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ పర్చేజ్ చేస్తున్నాం. సో కానీ ఫర్దర్గా కాట్సా యాక్ట్ మన మీద ప్రయోగిస్తే ఈ డీల్స్ కుదుర్చుకోవడానికి అవకాశం ఉండదన్నమాట. కానీ రష్యా నుంచి మనం ఎంతవరకు బయటకు వెళ్ళటం అనేది కూడా ఒక మాట్లాడుకోవాల్సిన పాయింట్. దాదాపుగా ఇప్పుడు 80% మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ మొత్తం కూడా రష్యాకి సంబంధించింది. ఈవెన్ ఇస్రోలో కూడా రష్యా టెక్నాలజీ మనం చాలా బాగా ఉపయోగిస్తాం. రష్యా అనేది ట్రస్టెడ్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్లీ కంట్రీ. అలాంటి రష్యాని అమెరికా గురించి దూరం చేసుకోవటం కూడా కరెక్ట్ కాదు. అయినా బోత్ బైపోల్స్ని 2 పోల్స్ని కూడా మన ఇండియా సావరెంటీ మీద అటాక్ కాకుండా స్ట్రిక్ట్గా 2 హ్యాండ్స్ లాగా వాటిని మెయింటైన్ చేసుకుంటూ రావటం అనేది ఇండియా యొక్క జియోపొలిటికల్ కండిషన్స్కి సవాల్గా మారుతుందన్నమాట. సో అటు S-400 పర్చేజ్ చేస్తూనే ఇటు అమెరికా నుంచి డిఫెన్స్ పొసోడియన్ 80i కానీ, అపాచీ హెలికాప్టర్స్ కానీ, హోవిట్జర్ గన్స్ని కానీ సో మనం పర్చేజ్ చేయడానికి ముందుకు వస్తున్నాం. సో 2 హ్యాండ్స్ని సవ్యదిశగా ఉంచుకోవాలి. ఎందుకంటే రష్యా కనుక హర్ట్ అయితే ఆల్రెడీ రష్యా ఓపెన్గానే చెప్తుంది రీసెంట్గా మీరు యుఎస్ఏ టిల్టెడ్ అవుతున్నారని. సో కానీ ఇండియా మాత్రం ఎటువంటి టిల్టెడ్ చూయించుకోకుండా రష్యా కూడా
రష్యాతో కూడా మనం ఫ్రెండ్లీ రిలేషన్స్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రష్యా మనకి 80% ఎక్విప్మెంట్ని ఆల్రెడీ డెలివరీ చేస్తుంది కాబట్టి 80% ఎక్విప్మెంట్కి కొత్త ఎక్విప్మెంట్ కొనకపోయినా వీటి సర్వీస్కి రష్యా కావాలి. మనం మెయింటెనెన్స్ సర్వీస్కి మనం కారు సర్వీస్ చేయించుకున్నట్టు వీటికి సర్వీస్కి రష్యా అవసరం ఉందన్నమాట. అందుకనే ఒకవైపు రష్యాని, ఒకవైపు యుఎస్ఏ అండ్ అలయన్స్ని కూడా మనం జియో పొలిటికల్ కండిషన్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్లీ రిలేషన్స్ కంటిన్యూ చేస్తూ ఇండియా యొక్క సోవరెనిటీ మీద అటాక్ చేయకోకుండా 2 కంట్రీస్ని బోత్ హ్యాండ్స్ లాగా వీటిని మేనేజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండింది. థ్యాంక్ యూ.